నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు నివాసం వద్ద వైభవంగా అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం విద్యార్థులు రానున్న పబ్లిక్ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలకు తగ్గట్టుగా జవాబులు రాయడం ముఖ్యమని వెల్లడించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఒంగోలు నగరంలో గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ 25వ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ గంగాడ సుజాత విద్యార్థులలోని నైపుణ్యాలను వెలికితీయడానికి స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ ఒక మంచి వేదిక అని షా డైరెక్టర్ పి సునీల్ అన్నారు. స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ లో భాగంగా ఒంగోలులోని క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో సాఫ్ట్వేర్ ఎడిషన్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో షా డైరెక్టర్ సునీల్, ఏఐసిటిఓ ప్రతినిధి అనిరుద్, కళాశాల వైస్ చైర్మన్ ఎన్ గాయత్రి, కళాశాల ప్రాజెక్ట్ డైరెక్టర్ బి సుబ్బారావు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ వరుసగా 2వ ఏడాది కూడా క్విజ్ కళాశాల స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ నిర్వహించడం వల్ల ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 27 బృందాలు ఈ సాఫ్ట్వేర్ హ్యాక్థాన్లో పాల్గొంటున్నాయన్నారు. వీరు 36 గంటల పాటు నిర్విరామంగా తమకు ఇచ్చిన సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలను సూచిస్తారన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులకు తమ ప్రతిభను చాటి చెప్పే అవకాశం లభిస్తుందన్నారు. ఇస్రో డైరెక్టర్ సునీల్ మాట్లాడుతూ స్మార్ట్ ఇండియా, డిజిటల్ ఇండియా అన్నవి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనలకు ప్రతిరూపమన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులలో ఎంతో స్ఫూర్తిని నింపుతాయన్నారు. అంతేకాక విద్యార్థులు ఇతర ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందన్నారు. దేశంలోని 27 నోడల్ కేంద్రాలలో ఒకటిగా క్విజ్ కళాశాల ఎంపిక కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కళాశాల వైస్ చైర్మన్ గాయత్రి మాట్లాడుతూ ఇంతటి మంచి కార్యక్రమానికి తమ కళాశాల వేదిక కావడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. Limited creators team going to. We are very proud to announce that 3 student teams of technology. Queen's College of Engineering and Technology, including the syllabi, has been always achieving milestones, working on NAC A+ and NBA accreditations. Om Sem No Mitra Sem Varuna Sem No Bhavatvariyama Sem Na Indro Brahaspati Sem No Vishnu Rudramaha Namo Brahmani Namaste Vayo Tvameva Pratyaksham Brahmasi Tvameva Pratyaksham Brahma Vadishyami Utam Vadishyami Satyam Vadishyami Tanmam Avadu Tadvaktaram Avadu Avadu Mam Avadu Vaktaram Om Shanti Shanti Shanti. ఒంగోలు నగరంలో క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీలో స్మార్ట్ ఇండియా హబ్ 2024 ఈ కార్యక్రమం మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెంట్రల్ ఇనాగ్రేషన్ అస్ వెల్ as లోకలీ ఈ కాలేజ్ నుంచి ఇనాగ్రేట్ చేశాము. ఇవాళ దానికి ఇనాగ్రేషన్ సెరమనీస్కి మనకి షార్స్ శ్రీహరికోట నుంచి వేరియస్ సైంటిస్టులు అండ్ ఇక్కడ ఉన్న కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ అరౌండ్ 27 టీమ్స్ అక్రాస్ ఇండియా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఈ కోడింగ్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ 36 అవర్స్ కంటిన్యూస్గా జరగడం జరుగుతుంది. దీనికి వచ్చిన అందరూ కూడా వివిధ రంగాల్లో ఎస్పెషలీ
ఎకనామికల్ ఇష్యూస్ కానీ, సోషల్ ఇష్యూస్ కానీ, ఆర్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, దాని గురించిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్కి ప్రోగ్రామ్స్ రాస్తారు. దానికి ఎలాంటి ఏ ప్లాట్ఫామ్ కానీ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి క్యూరేట్ చేసేసి మెంటర్ చేయడానికి దెర్ ఆర్ మెంటర్స్. అండ్ ఫైనలీ వీళ్ళు చేసిన కోడ్స్లో విచ్ ఇస్ ద బెస్ట్ కోడ్ అని సెలెక్ట్ చేయడానికి జడ్జెస్ ఆల్సో బీన్ అపాయింటెడ్. అండ్ సెంట్రలీ మేనేజ్డ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ MSME అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొలాబరేషన్స్లో ఈ కార్యక్రమం అక్రాస్ ఇండియా చేయడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద హబ్స్ ఇక్కడ ఒంగోలులో ఈ క్విజ్ కాలేజ్కి రావడం చాలా అదృష్టము. అండ్ దానివల్ల మన ఇక్కడ ఉన్న క్విజ్ కాలేజ్లో ఉంటున్న కిడ్స్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు డిఫరెంట్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, somebody is going to Chennai Institute of Technology, somebody is going to Coimbatore with different expertise. So it's really a honor and it's a great opportunity, first of all, to host it in Prakasham. And I congratulate the team, especially quiz management, quiz engineering college ఉన్న మేనేజ్మెంట్కి మరొకసారి ధన్యవాదాలు అండ్ అభినందనలు తెలియజేసుకుంటాను. మాకు ఈ అవకాశం వచ్చిన దానికి చాలా హ్యాపీగా ఉంది. ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఇక్కడ హోస్ట్ చేయడానికి సెకండ్ టైమ్. ఈసారి సాఫ్ట్వేర్ ఎడిషన్, లాస్ట్ ఇయర్ హార్డ్వేర్ ఎడిషన్ చేశాము. అండ్ శ్రీ దినేష్ గారు, కలెక్టర్ గారు టైం తీసుకొని వచ్చిన దానికి, అండ్ షార్ Sunil garu and professionals, senior scientists who are accompanying and hosting this, participating and acting as guests, maaku chala garvanga undi. And moreover, it is we are very honored that so many students are coming, and it is a big opportunity for our Ongole students and Ongole faculty to kind of see what other students are bringing and offering to the at the national level. And it is such a big collaboration here, and we hope they will do wonderful, and this will be a memorial. IERF చర్చెస్ ఆధ్వర్యంలో నాగులపలపాడు మండలం చెదలవాడ గ్రామంలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సెమీ క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రెవరెండ్ కొడవడగంటి సామ్రాట్ క్రీస్తు పుట్టుక గురించి దైవ వర్తమానాన్ని అందజేసి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం భక్తి గీతాలను ఆలపించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాణాసంచా కాలుస్తూ ఆనందోత్సాహాలతో సెమీ క్రిస్మస్ వేడుకలలో భాగంగా భారీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానికులకు దుస్తుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొడవటిగంటి సామ్రాట్ ఆధ్వర్యంలో ప్రేమ విందును ఏర్పాటు చేశారు. డిసెంబర్ అంటే మనకు గుర్తొచ్చేది ఏం చెప్పండి? క్రిస్మస్ కదా. రైట్, క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టిన ఈ సందర్భాలు కదమ్మా. డిసెంబర్ అంటేనే నెల, ఆఖరి నెల. అయితే వెళ్ళిపోతుంది డిసెంబర్ అనుకుంటే మనకి సంతోషం కలిగించేది యేసయ్య కదా. యేసయ్య మనకు వచ్చాడు కాబట్టి, ఆయన జన్మించాడు కాబట్టి, లోకరక్షకుడు. అది జ్ఞాపకం చేసుకుంటూ మనం మరి ఈ దినమున మన సంఘములో, మన చదలవాడ ఈ ఎస్సీ కాలనీ మధ్యలో, వారి ఊరు మధ్యలో ఏర్పడినటువంటి ప్రభు సంఘం ఇక్కడ ఈ దినమున వేడుక, క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నవి కాబట్టి అందరిని కూడా ఆహ్వానించాము. మరి ఇంతవరకు కూడా మన చదలవాడ గ్రామంలో, ఈ పల్లెలో, ఈ ప్రదేశంలో మమ్మల్ని ఎంతగానో ఆదరించారు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. మరి స్థానికంగా ఉన్నటువంటి సంఘ మరి పెద్దలు, గ్రామ పెద్దలు, చదలవాడ పెద్దలు, సర్పంచ్ గారు, వారందరూ కూడా మమ్మల్ని ప్రేమించారు. వాళ్ళందరూ బట్టి కూడా సంతోషిస్తున్నాం. వాళ్ళందరి కోసం నిత్యం ప్రార్థన జరిగిస్తూ ఉన్నాం కాబట్టి మరి సంతోషము. వారందరూ కూడా ఉంటాము, అందరూ కూడా చేస్తారు, చూపిస్తారు. మంచి మరి చిన్న నాటిక ఉంది, ఇవన్నీ కూడా జరిగించుకుందాం. మంచి భోజనాలు అందరికీ ఉన్నవి కాబట్టి అందరూ భోజనం చేసుకుని వెళ్ళాలి. వచ్చిన అందరూ కూడా భోజనం చేసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాం. మరి అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం ప్రేమతో. ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో, రావాలని, చూడాలని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చాలా సంతోషం. మంచి ఏర్పాట్లు మన స్థానిక సంఘ కాపరి గారు. మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి, ఆకాశంలో సందడి, చుక్కల్లో సందడి, ఆకాశం
చేసుకున్నారు. దేవుడు ప్రార్థన ఆలకించి మంచి సుందరమైన గుడి ఇచ్చాడు ఇక్కడ. తర్వాత ఇంకా చాలా చాలా కట్టారు. పోయినసారి నేను వచ్చినప్పుడు ఇవన్నీ లేవు, ఆ గుడి మొదలు పెట్టారు అంతే. అప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు రావటం జరిగింది. చర్చి అంటే తెలుస్తుంది మీకు, కవకలు వచ్చేసింది. మరి ముచ్చటంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటే ఇదంతా కూడా దేవుడు ఇంత ఆశీర్వాదాలు ఈ ఊరికి ఇచ్చాడు, చదలవాడికి. మేము వచ్చేటప్పుడు చూస్తూ వచ్చాం. మనం ముందు వచ్చేటప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు, అంటే ఏమనాలి దాన్ని, ఏమా డెవలప్మెంట్ అంటే అభివృద్ధి లేదు. అయితే లైట్లు బాగా లైట్లు వచ్చేసినాయి, రోడ్లు వచ్చేసినాయి, అంతా కూడా సులభంగా ఉందో మాకు కూడా రావటానికి ఇక్కడికి. మరి దేవుడు ఇంత చక్కగా దీన్ని అభివృద్ధి చేసినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, ఈ విధ కుటుంబాన్ని మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చినందుకు. శారమ్మ తల్లిదా పైకి రండి, లోదమ్మ తల్లిదా పైకి అందరు చబర్లు కొడదాం. సన్మానం చేస్తున్నందుగా అందరూ చప్పట్లు పట్టాలి. ఒంగోలు నగరంలోని గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ 25వ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను డాన్ బాస్కో క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు, యాజమాన్యం మేయర్ గంగాడ సుజాతకు లాంఛనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ మీట్ లో భాగంగా క్రీడా పోటీలను మేయర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ మీట్ లో 100 మీటర్ల పరుగు పందెంలో గెలిచిన విద్యార్థులు మెడల్స్ అందించారు మరియు స్కూల్ విద్యార్థులను స్వయంగా కలిసి మాట్లాడారు. విద్యార్థులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్న గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ నిర్వాహకులను మేయర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ రఘురాం, రీజనల్ ఇన్ఛార్జ్ అమీరా, ప్రిన్సిపాల్ 2 మీనాకుమారి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఇన్ఛార్జ్ కోటేశ్వరి, పీటీఎస్ఆర్ వేణు, చిల్డ్రన్స్ రైట్ సభ్యురాలు పద్మావతి, సిఎంసి మెంబర్ నీలిమ తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిపోయింది ఆల్రెడీ, వాళ్ళు కనబడట్ల మళ్ళీ. Municipal Corporation. చాలా సంతోషం. ఎందుకంటే ఇంకో బ్యాక్గ్రౌండ్ చూడు, అది పెద్దిరెడ్డి మహారాష్ట్ర ఉంటుంది. పర్లేదు 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 ఇలాక పడతారు, సరిపోద్ది.
ఈరోజు గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్లో మరి 25th స్పోర్ట్స్ యానివర్సరీ సందర్భంగా మరి పిల్లలందరూ ఆక్స్ఫర్డ్ పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మరి అన్ని యొక్క గేమ్స్లను కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా చాలా సంతోషం అండి. దాన్ని ఇక్కడ గ్రౌండ్ డాన్ బాస్కో సరే దాన్ని ఇక్కడ డాన్ బాస్కో స్కూల్ గ్రౌండ్లో మరి చాలా అంగరంగ వైభవంగా ప్రిన్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి మరి అమీనా మేడం గారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా దీన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకంటే నేను గతంలో మీకు తెలుసు ఆక్స్ఫర్డ్ స్కూల్ అంటేనే మాకు చాలా ఫ్యామిలీతో సమానం. ఎందుకంటే వాళ్ళు మా బిల్డింగ్లోనే స్కూల్స్ రన్ చేయడం జరుగుతుంది. మరి దానికి చైర్పర్సన్ గారు డైరెక్టర్ గారు ఉంటే మరి ఫ్రాన్సిస్ గారు అలాగే నరుణ్ రెడ్డి గారు మరి వీళ్ళందరూ పిల్లల యొక్క చదువుతో పాటు పిల్లలకి ఆరోగ్యం కావాలని అంటే కంపల్సరీగా స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని వాళ్ళు తెలియజేసి, ఎందుకంటే దాదాపుగా వారికి మరి ఒక 20 బ్రాంచ్లు పెట్టారు అని అంటే మరి పిల్లల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. దాదాపు మరి వారి స్కూల్స్లోనే మరి 50,000 మంది వరకు పిల్లలు చదువుతున్నారు అంటే మరి వాళ్ళు ఒక విద్యతో పాటు విజ్ఞానంతో పాటు మరి శారీరక దారుఢ్యం మానసిక ఉల్లాసం అనేది ఇంపార్టెంట్గా తీసుకోవడము, అలాగే ఏ స్కూళ్ళలో కూడా లేని విధంగా మరి వాళ్ళకి స్టడీస్ విషయంలో కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకోవడం అనేది మరి నేను నిజంగా వారిని అభినందిస్తున్నానండి. అమీనా గారు అయితే ఎప్పుడు కూడా మరి పిల్లల యొక్క చదువు విషయంలో ఎంతగానో శ్రద్ధ తీసుకుంటూ వారు అన్ని బ్రాంచ్లను కూడా చూసుకుంటూ కూడా మరి ఎక్కడ కూడా ఏ రకమైన అవాంతరాలు కూడా జరగకుండా పిల్లల యొక్క ఆరోగ్యం అలాగే చదువు అన్ని విషయాలను కూడా ఎంతగానో మరి శ్రద్ధ తీసుకున్నందుకు వారిని కూడా అభినందిస్తున్నాను. అలాగే పిల్లలు కూడా మరి స్పోర్ట్స్ గురించి మీరు ఎలాగున్నా కూడా అంటే స్పోర్ట్స్లో గెలిపోవటం అనేది సర్వసాధారణం కాబట్టి మీరు స్పోర్టివ్గా స్పోర్ట్స్లోనే ఉంది చాలా స్పోర్టివ్గా తీసుకోవాలి. అలాగే గెలిచిన వాళ్ళని ఖచ్చితంగా మరి ఓడిన వాళ్ళు అభినందించాలి, అలాగే ఓడిన వాళ్ళని గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి అందరి యొక్క పిల్లలందరినీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు నివాసం వద్ద అయ్యప్ప స్వామి దుర్గాదేవి అఖండ బడి పూజ వైభవంగా సాగింది. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు లక్ష్మీ పద్మావతి దంపతులు టీటీడీ బోర్డు సభ్యులు సుధీర్ కుమార్ దంపతులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన మాలదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సుందరంగా తీర్చిదిద్దిన మండపంలో పడి పూజ అనంతరం భజనలు నిర్వహించారు. మణికంఠుడి నామస్మరణతో ఆ ప్రాంగణం మారుమ్రోగింది. అయ్యప్ప స్వాములు, భవానీ స్వాములు, శివస్వాములు అధిక సంఖ్యలో ఈ భజన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. అనంతరం స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. అది పంచాక్షరి మంత్రాన్ని మనం
ఇంద్ర చిత్రం ద్వారా వెండితెరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన తేజ సజ్జా హనుమాన్ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. ఆకాష్ సాగర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. హనుమాన్ చిత్రానికి సంబంధించిన థియేటికల్ ట్రైలర్ ను ఒంగోలు గోరెంట్ల మల్టీప్లెక్స్ లో ఈ రోజు లాంచ్ చేశారు. హనుమాన్ చిత్ర ట్రైలర్ చూసేందుకు చిన్నారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోరెంట్ల మల్టీప్లెక్స్ యజమాని గోరెంట్ల వీరనారాయణ బాబు మాట్లాడుతూ జనవరి 12వ తేదీన విడుదలయ్యే ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పడం విశేషమన్నారు. భారీ బడ్జెట్ తో విజువల్ ఎఫెక్ట్స్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలు ఈ చిత్రాన్ని ఆదరించాలన్నారు. మానవాళి మనుగడను కాపాడడానికి మీ రాక అనివార్యం హనుమా. యతో ధర్మస్తతో హనుమ యతో హనుమస్తతో జయ. So if you've no vocabulary, how do you propose to stay abroad? हमने मजबूरी में अपना घर छोड़ा था, वरना कोई अब तो खत्म भी मैं ही करूंगा. 25 साल बाद मैं हूं हरदयाल सिंह गिल हाडी. అసలు నేను గుర్తున్నానా? నీ మోసం మర్చిపోలేదా? అయితే ఇప్పుడు నేను సినిమా బాగానే ఉంది, సూపర్ గా ఉంది. హనుమాన్ బాగా నచ్చిందా? ఏం నచ్చింది దాంట్లో? చిన్న నుంచి పెద్ద వరకు అందరూ చూడొచ్చు. పిల్లలకు కూడా ఏంటంటే కొంచెం భయంకరమైన సీన్స్ కావాలి, ఎందుకంటే హర్రర్ మూవీకి బాగా ఇష్టపడుతున్నారు ఈ జనరేషను. అది కూడా కొంచెం భయపడేటట్టే ఉంది. అంటే మూవీస్ యాక్షన్ అనేవి చాలా బాగున్నాయి అనమాట. వాటర్లో కానీ ఫైటింగ్ కానీ ఏరోప్లేన్ నుంచి రావటం కానీ పిల్లలు చాలా బాగా అట్రాక్ట్గా చూస్తున్నారు. సో పెద్దలకు కూడా బాగుంటుంది అనమాట. హనుమాన్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఈరోజు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తేజ హీరోను రిలీజ్ జనవరి 12వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఇది మన మహానాయకుడు హనుమాన్ చరిత్ర. చాలా అద్భుతంగా తీశారు ఈ సినిమాని. అందరూ దీన్ని తిలకించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. నేను నారాయణ స్కూల్లో చదువుకుంటున్నాను. ట్రైలర్ మాత్రం అల్లాడిచ్చింది అసలు. హనుమాన్ సినిమా అసలు చెప్పలేము. ప్యాన్ ఇండియా మూవీ భలే ఉంది. అసలు నా పేరు నూరుల్ హుదా, నేను నారాయణ స్కూల్లో చదువుతున్నాను. ఇప్పుడు మేము గోరంట్ల సినిమా హాల్కి వచ్చాము హనుమాన్ ట్రైలర్ చూడడానికి. అసలు ఊర మాసుకుంది ట్రైలర్ అయితే. జామిరెడ్డిగా ఫేమస్ అయిన హీరో ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరో తీస్తున్నాడంటే అసలు ఊర మాస్. అందులో హనుమాన్ ఉంది చూడండి, బా సూపర్. అంతే హనుమాన్ ఒక రేంజ్ లో ఉంది. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. I am studying from Narayana Technical School. First of all, thank you for giving me this theatre department for Hanuman movie. And thank you for our principal sir to give me this wonderful opportunity. And I want to come for more over. And thank you for all.
నవడేస్ పిల్లలకి దేవుడికి ఎట్లా ఉండాలి ఏంటి భక్తి ఇవేం లేకుండా పోతున్నాయి. కొంత పవర్స్ అనేవి భగవంతుడి గురించి తెలుసుకోవడం వల్ల కొన్ని పవర్స్ ఏంటి అనేది తెలుస్తుంది అని అనుకుంటున్నాను. మూవీ పిల్లలు బాగానే ఎంజాయ్ చేశారు. కొంచెం సీన్స్ చూపించినారు. హనుమాన్ సినిమా ట్రైలర్ చూపించారు, బాగుంది. పిల్లలు ఎంజాయ్ చేశారు. 5 minutes చూసిన. పాఠ్యాంశాలను సమగ్రంగా చదవడంతో పాటు చదివిన అంశాలను పబ్లిక్ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలకు తగినట్టుగా జవాబుల రూపంలో రాయడం కూడా ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ చెప్పారు. ఇప్పటి నుంచే ఈ దిశగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఒంగోలు కొండేపి దర్శి పరిధిలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమయ్యే విధానంపై అవగాహన కల్పించడానికి మంగళవారం స్థానిక అంబేద్కర్ భవన్ నందు స్టడీ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జవాబు పత్రాలను మూల్యాంకనం చేసే టీచర్లకు సదరు విద్యార్థులెవరో తెలియదని, విద్యార్థుల నైపుణ్యాన్ని బట్టే వారు మార్కులు వేస్తారని చెప్పారు. పాఠ్యాంశాల పట్ల నైపుణ్యం పెంచుకోవడంతో పాటు వాటిని జవాబుల రూపంలో సరిగ్గా వ్యక్తపరచడం కీలకమన్నారు. ఇందుకోసం రైటింగ్ స్కిల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పబ్లిక్ పరీక్షలకు 88 రోజులు గడువు ఉన్నందున ఇప్పటి నుంచే ప్రతిరోజు కనీసం 15 నిమిషాల పాటు వివిధ ప్రశ్నలకు జవాబులు రాయడం సాధన చేయాలని కలెక్టర్ సూచించారు. సంవత్సరం పాటు చదివిన పాఠ్యాంశాల నుంచే పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయి కాబట్టి భయపడకుండా సన్నద్ధమవ్వాలని, ఉన్న సమయాన్ని ప్రణాళికాబద్ధంగా సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులలో కలెక్టర్ ధైర్యం నింపారు. దానిలో చదవాలి అనే విషయాలు ఇప్పుడు ఎక్స్పర్ట్స్ మీకు చెప్తారు. మీకు ఎక్స్పర్ట్స్ టు టేక్ అప్ దిస్ బట్ బిలీవ్ వెరీ ఫ్యూ పీపుల్ కొంతమంది చేస్తున్నారు. వెరీ గుడ్. చేసిన వాళ్ళకి మంచిది. ఇంకా చేయలేని వాళ్ళు ప్రతిరోజు బిఫోర్ యూ గో టు బెడ్, నిద్రపోవడానికి ముందు మీరు వెదర్ మీరు చదివారో లేదు వినాలి, అందరూ వినాలి. మీరు చదివారో లేదో అనవసరం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్ ఉందా, అందరి దగ్గర ఉందా లేదా? ఈ ఆల్ ఇన్ వన్లో ఉంటాయా ఆల్ క్వశ్చన్ బ్యాంక్స్? ఉన్నాయి. ఈ క్వశ్చన్ బ్యాంక్లో మీరు ఏం చదువుతున్నారో, సైన్స్ చదువుతున్నారు, ఒక ఏ టాపిక్ చదువుతున్నారో ఆ టాపిక్ గురించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏముంది, ఒక 8 marks క్వశ్చన్ ఆర్ ఏ 4 mark క్వశ్చన్ ఆర్ 12 mark క్వశ్చన్ ఒకటి తీసి ఒక తెల్ల కాగితంలో కానీ ఒక రఫ్ నోట్లో రాసుకొని టైం సెట్ చేసుకోండి. 8 marks క్వశ్చన్ అంటే ఎన్ని సమయంలో రాయాలి, హౌ మెనీ మినిట్స్ యూ హావ్ టు టేక్ టు ఫినిష్ 8 mark క్వశ్చన్? 5 minutes. 5 minutes రాసేస్తారా? వాట్ ఈస్ ద టైం మీరు చెప్పాలి ఎక్స్పర్ట్స్. 8 marks క్వశ్చన్ ఎంత సేపులో రాయాలి? 15 minutes టైం ఉంది. 15 minutes టైం ఉంది. నువ్వు ఎందుకు 5 minutesలో క్లోజ్ చేస్తున్నావు? 12 marks క్వశ్చన్ ఎంత సేపులో కంప్లీట్ చేయాలి? వాళ్ళు ఓన్లీ మ్యాథమెటిక్స్ మిగిలిన చోట్ల కూడా ఉందా 12 marks? 8, 4, 2, 1 అన్ని క్వశ్చన్స్. సో 8 marks క్వశ్చన్. సో 8 marks క్వశ్చన్ అంటే ఎన్ని వర్డ్స్ రావాలి, ఎన్ని వర్డ్స్ రాయాలి? 10 or 50 points. Say 100 words, 200 words. So 8 marks question ante 200 words in 15 minutes. అంతే కదా? ఎవరైనా టైం నోట్ చేసుకుని టైం ఫిక్స్ చేసి ఎవరు రాసి ఎవరైనా ట్రై చేశారా? ఎవరు ట్రై చేస్తే నాకు చెప్పవచ్చు. 15 minutesలో 200 words నేను ఒక క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. ఎంతమంది ఇంకా ట్రై చేయలా? ట్రై చేస్తామా? అందరి దగ్గర వాచ్ ఉందా? లేకపోతే పర్లేదు, ఎవరైనా ఒక వాచ్ కామన్గా టేబుల్లో పెట్టుకోండి. ఒక 10 మంది డెస్క్లో కూర్చోండి. ప్రీవియస్ క్వశ్చన్ తీసుకోవడము, ఈ క్వశ్చన్స్ అందరూ పేపర్లో రాసుకోవడము. దెన్ లెట్స్ స్టార్ట్. సో 15 minutes అలా పెట్టుకో, లేదంటే చూసి స్టార్ట్ చేయి. 15 minutesలో కంప్లీట్గా స్టార్ట్ చేసేయాలి. సో అందరూ మీ ఏం ఎగ్జామ్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అని అందరూ ఒకసారి చూడవచ్చు. 200 words రాశారా, ఆర్ 10 points మినిమం, 20 points రాశారా,
ఎంతమంది దాంట్లో డయాగ్రామ్స్ పెట్టడం జరిగింది, ఎంతమంది మ్యాప్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ డయాగ్రామ్స్ తీసుకురావడం జరిగింది, ఎంతమంది ఫ్యాక్చువల్గా ఐటమ్స్ తీసుకురావడం జరిగింది, ఫ్యాక్ట్స్ తీసుకురావడం జరిగింది. ఇట్లా ఒక చిన్న అటెంప్ట్ అందరూ చేస్తాం. ఓకే, ఎందుకు చెప్తారంటే మనం ఎంత చదివితే కూడా ఎగ్జామ్లో వెళ్ళి ఈ పర్టికులర్ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయకపోతే మనకి మార్క్స్ రాదు. మనం చేసిన తప్పు కూడా అదే మ్యాక్సిమం. అంటే కూడా చదువుతూనే ఉంటాం, లాస్ట్ మినిట్ వరకు చదువుతూనే ఉంటాం, ఎప్పుడు రాయం. అక్కడ పెన్ను తీసి పేపర్లో పెట్టినప్పుడు ముందుకు వెళ్ళదు. డిఫరెంట్ మీ హ్యాండ్ రైటింగ్ మారిపోతుంది. అక్కడ మీ ఆలోచన స్పీడ్, మీ థింకింగ్ స్పీడ్ తగ్గిపోతుంది. ఇట్లా చాలా చాలా ఇష్యూస్ వస్తాయి రాయడన్నప్పుడు. ద ఫైనల్ ఎగ్జిక్యూషన్ ఈస్ వాట్ యూ రైట్ ఆన్ పేపర్. ఏ రాస్తారో అదే ఫైనల్, అంతే కదా. దట్ ఈస్ గోయింగ్ టు ఫెచ్ యూ మార్క్స్. నువ్వు ఎంత బాగా టీచర్తో మంచి పేరు తీసుకున్నావు, ఎంత బాగా క్లాస్లో ఆన్సర్ చేసావు, ఎంత బాగా నోట్స్ ఎంత అందంగా రాసావు, ఇట్ డజంట్ మ్యాటర్. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు నివాసం వద్ద వైభవంగా అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం. విద్యార్థులు రానున్న పబ్లిక్ పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలకు తగ్గట్టుగా జవాబులు రాయడం ముఖ్యమని వెల్లడించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. ఒంగోలు నగరంలో గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ 25వ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ గంగాడ సుజాత. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.